అందరికీ నమస్కారం. గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మహానాడులో పాల్గొనేటువంటి అవకాశం కలిగించినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, చాలా దురదృష్టం ఈ ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ దేశంలోనే కలవరపాటు. ముఖ్యంగా మా ప్రాంతం ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితి. 20 రోజులు గడిచినా ఇప్పటికీ కూడా ఎవరైతే 12 కుటుంబాలు చనిపోయి ఉన్నా, రెండోది ఆసుపత్రి పాలై తేరుకొని బయటకు వచ్చినా ఇంకా సుమారు 1000 మంది వరకు ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి కోలుకుంటున్నారో వారి విషయంలోనన్నా, ఇది కాక ఒక భయానకమైనటువంటి వాతావరణంలో 60ల్లో ఏర్పాటైనటువంటి ఈ హిందుస్థాన్ పాలిమర్స్, తర్వాత మెక్డోవల్ గాను, తర్వాత ఎల్జీ పాలిమర్స్ గాను రూపాంతరం చెందిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ ల్యాండ్ ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు మనం 1999లో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను కూడా మొట్టమొదటిసారి శాసనసభ్యునిగా ఉండేటప్పుడు ఎక్కువ ల్యాండ్ ఎంక్రోచ్ అయ్యి ఉండేటువంటి విషయాన్ని గుర్తించడం, అక్కడ గోపాలపట్నం హై స్కూల్ ప్లే గ్రౌండ్ కానీ, రైతు బజార్ కానీ, ఆసుపత్రికి కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ మరలా రీబ్యాక్ తీసుకొని అన్ని ప్రజా అవసరాలకి ఉపయోగించడం గుర్తు చేస్తూ, అదే సందర్భంలో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు కొంచెం భూములు అమ్మగా ఒక 26 ఎకరాలు ఇంకా దాన్ని ఎలినేషన్ కి పెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వానికి సంప్రదిస్తే, అది 2015లో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని రిజెక్ట్ చేయటం. ఎందుకంటే ఈ ఏదైతే ఈ ల్యాండ్ ఇష్యూస్ లోనే ఈ కొరియన్ గవర్నమెంట్ ఏదైతే కొరియన్ మేనేజ్మెంట్ ఉందో ఇక్కడ ఈ భూములు అమ్మాలనే ఆలోచన చేసినప్పుడు ఆ రోజు ఒక ప్రతిపాదన మా జిల్లా కలెక్టర్ చేత ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ ఇక్కడ ఇవ్వడానికి ఉండదు, అచ్యుతాపురం SEZ లో మీకు ల్యాండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ పెట్టుకోండి అని చెప్పింది మాకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ ఏవో పర్మిషన్స్ అన్ని మనం ఇచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి సంఘటన జరిగిన తర్వాత 7వ తారీఖు ఉదయాన్నే తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన 3 గంటలకు ఫోన్ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులందరికీ కూడా స్వయంగా నేను ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళందరూ వచ్చిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ జరగటం, ఆసుపత్రిలో క్షతగాత్రులందరినీ కూడా పరామర్శకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం కాంపన్సేషన్ అనౌన్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్ కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణంలో విశాఖపట్నంలో ఒక పార్ట్ నగరంలో ఒక సగం మంది నిద్ర లేకుండా, ఎందుకంటే ఒకవైపు బ్లాస్ట్ అవుతుంది అనేటువంటి వార్త, ట్యాంకర్ లో హీట్ పెరిగింది, ఈ స్టైరిన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషవాయువు, ఇది బ్లాస్ట్ అయితే చాలా వరకు ప్రమాదం జరుగుతుంది. NDRF బృందాలు హెచ్చరించిన మేరకు ఏ ఒక్క స్పష్టమైనటువంటి అధికార ప్రకటన కానీ, ఒక కంట్రోల్ రూమ్ కానీ ఏ రకమైనటువంటి ప్రకటన లేకుండా కేవలం కాంపన్సేషన్ ఇవ్వడానికి అర్హుల జాబితా లెక్కించడం పనిలోనే యంత్రాంగం మునిగిపోవటం. ఆ తర్వాత కూడా 3-4 రోజుల వరకు కూడా అక్కడ కాలుష్యం ఎంత ఉంది, గ్రౌండ్ లెవెల్ ఎంత పొల్యూట్ అయింది, వాటర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, పశువులు చనిపోయినాయి, సుమారు 27 పశువులు చనిపోయినాయి, పాడి పశువులు. మిగిలిన 500 ఆవులు ఈ రోజుకి కూడా ఆ పాలు తాగడానికి పనికిరాదు అనేటువంటి భావంతో ఈ రోజు ఆ పాలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఈ రోజు అక్కడ ఉన్నాయని చెబుతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి పండ్ల తోటలు కానీ, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఆకుకూరలు ముఖ్యంగా ఉండేటువంటి ఏరియా ఇవన్నీ కూడా తినడానికి పనికిరావు, మీరు అందరూ చేయకూడదు అంటున్నారు. ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఆ పక్కన ఉండేటువంటి మేఘదుర్గడ్డ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి నీళ్లే విశాఖ నగర దాహతి తీర్చేది. ఈ రోజు ఆ వాటర్ కూడా వాడకూడదని చెప్పి ఈ రోజు జీవీఎంసీ కూడా వాటర్ ఇవ్వట్లా. అంటే అక్కడ ఉండేటువంటి నివసిస్తున్నటువంటి వారు బోర్లలో ఉండే వాటర్ తాగొచ్చా తాగకూడదా, లేదా అక్కడ ఉండేటువంటి గాలిని పీల్చొచ్చా పీలకూడదా, ఆ ప్రాంతంలో మనం ఒక భవిష్యత్తు భరోసా కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు. కేవలం కాంపన్సేషన్ కి సంబంధించిన మాటలు మాట్లాడి ఈ రోజు దానికే కన్ఫైన్ అయినటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ చూస్తున్నాం.
ఇది కాకుండా ఈరోజు ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే కేసెస్ విషయం తీసుకుంటే చాలా మనకి అక్కడ భోపాల్ సంఘటనలో ఏ రకంగా అయితే మనం ఫేస్ చేసామో చూసామో, అదే రకంగా ఇక్కడ కూడా అండర్సన్ విషయంలో ఏ రకంగా అయితే గతంలో ఆ కేసు నుంచి అరెస్ట్ అయిన తర్వాత వదిలిపెట్టారో అదే పరిస్థితి ఇక్కడ కూడా దొరుకుతుందా అనేది. ఎందుకంటే నామమాత్రం సెక్షన్స్ పెట్టారు. నామమాత్రం సెక్షన్స్ పెట్టి వారిని కూడా ఈరోజు ఎక్కడ అరెస్ట్ ఇంతవరకు కూడా ఎవరిని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. దానికి తగ్గట్టుగా ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే డిపాజిట్ చేయమన్నారో విషయాల్లో ఉన్నటువంటి లాయర్కే ఈ కేసుని మరి పాలిమర్స్ తరపున వాదించడం అనేది చూస్తే ఈ ఏ రకంగా అవుతా ఉంది, మరలా ఈ యూనియన్ కార్బైడ్ లాగా ఇది కూడా ఆండర్సన్ ని ఏ రకంగా తప్పించారో ఆ రకంగా తప్పిస్తారనేటువంటి భావం కూడా ఈ రోజు ఈ ప్రజల్లో కలుగుతా ఉంది. అందుకని ఇట్లాంటి ఒకవైపు కేసెస్ ఒకవైపు ఎలా ఉంటే సుమోటోగా హైకోర్టు దీనిలో ఇంటర్వ్యూన్ అయ్యి హైకోర్టు ఈ పాస్పోర్ట్స్ సీజ్ చేయటం కానీ తీసుకురావడానికి కానీ ఇవన్నీ ఎప్పుడైతే అయినాయో ఈ రోజు కేసుకు సంబంధించి న్యాయస్థానంలోనే ఒక పోరాటం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ఈ రోజు ప్రజల్లో కలుగుతుంది తప్ప వీళ్ళెవరికి కూడా ఈ రోజు ప్రభుత్వం పైన నమ్మకం లేని పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఆ రోజు 7వ తారీఖు తెల్లవారు జరిగిన సంఘటన తర్వాత 8వ తారీఖు వచ్చేటప్పటికి భయానక వాతావరణంలో అందరూ పరుగులు తీసి మరలా ఇళ్లకు చేరుకోవాలనే తాపత్రయంలో ఉన్నటువంటి ఆ 5 కిలోమీటర్లు, దాదాపు సుమారు 5 కిలోమీటర్లు విస్తీర్ణంలో ప్రతి ఒక్కరు కూడా గాలిపించాం. నేను కూడా స్వయంగా అక్కడే నివసిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్యాస్ ని అనుభవం పొందాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే ఈ ఎంత భయానక వాతావరణంలో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నివసించడానికి అర్హులమా, ఈ భవిష్యత్ భరోసా ఏ రకంగా అనుకున్నప్పుడు పార్టీ తరఫున మేము కూడా ఒకటే డిమాండ్ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి గంటకు ఒకసారి వారు మాట్లాడుతూ ఉండేవారు. ప్రతి గంటకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది వారు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనకు చెప్పినది ఇక్కడ ఒకటే స్టాండ్ పెట్టాలి, అందరూ కూడా భరోసాగా మరలా తిరిగి రావాలనుకున్నప్పుడు ఈ కంపెనీ తరలిపోవాలి, ఇక్కడ ఇంత విషపూరితమైనటువంటి రసాయనాలు వెదజల్లేటువంటి ఈ స్టైరిన్ అనేటువంటిది మరలా కొనసాగకూడదు. ఎందుకంటే ఎప్పుడో ఒక సైరన్ ఇచ్చి మేము చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆ సైరన్ తర్వాత కొంతగా ఆ గ్యాస్ రావటం, అది పేల్చడం అనేది అలవాటుగా ఉంది. అంటే ఇది ఒక స్లో పాయిజన్ గా అందరూ కూడా ఇంతవరకు ఉన్నది. అది ఒక్కసారిగా వచ్చినప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో మరి ఇది ఇంత ప్రమాదకరమైన దానిపైన మన ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి భావం ఆ రోజు కలిగినా మరి ఇన్ని రోజులు అయిన తర్వాత మనం చూస్తా ఉంటే ఎక్కడ కూడా ఆ దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితులు కనబడట్లా. అందుకనే మొట్టమొదటి డిమాండ్ కంపెనీ తరలించాలి. రెండోది ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరికీ కూడా ఎవరైతే ఈ ఎఫెక్ట్ అయినారో ఈ రోజు కాంపన్సేషన్ ఇచ్చినటువంటి కేవలం 5 గ్రామాలే కాదు, సివియర్లీ ఎఫెక్ట్ అయినటువంటి వెంకటాపురం విలేజ్ తో పాటు వెంకటాద్రి గార్డెన్స్ కానీ అక్కడే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వీటితో పాటు ఎవరైతే ఉన్నాయో చుట్టుపక్కల 2 కిలోమీటర్లు ఉండేటువంటి అన్ని గ్రామాలు కవర్ కావాలి. వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ తో పాటు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కదా అనేటువంటి భావంతో వారు మాట్లాడుతున్నారు పెద్దలు. అలాంటిది కాకుండా మనం ఏదైతే వీటిని ఒక లైట్ గా తీసుకునే వేలో, ఎందుకంటే మంత్రులు మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే 25 లక్షలు సరిపోతుంది కదా, అంతకంటే ఎక్కువ ఇచ్చామనేటువంటి మాటలు ఈ రోజు అందరం కూడా చాలా బాధతో ఉన్నాం. అందుకనే కాంపన్సేషన్ ఎంత ఇచ్చినా ప్రజలు సంతృప్తిగా లేరనేటువంటిది ఆ రోజే తీసుకొచ్చినటువంటి బాడీస్ ని పెట్టుకుని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి ఏ వ్యక్తులు కూడా బయట నుంచి వెళ్లే పరిస్థితి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మరి ఎందుకని ఈ రోజు వాళ్ళు సంతృప్తిగా లేని పరిస్థితి కలిగిందంటే ఈ రోజు మరి వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఈ రోజు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరు వెళ్ళి అక్కడ మంత్రులు పడుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అందరికీ కూడా ఒక భరోసా కలిగించలేకపోయినారు. భవిష్యత్తు భరోసా కలగాలనుకుంటే ఏవైతే ఈ రోజు చర్యలు చేపట్టాలో ఒకవైపు కంపెనీ పైన కానీ, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కానీ ఈ రెండు కూడా మరి తప్పనిసరిగా రిజాల్వ్ చేయాలి. అందుకనే ఈ వెంకటాపురాన్ని మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా మనం గుర్తించి ఆ గ్రామాన్ని మరలా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రోజు హాస్పిటల్ పెట్టినా ఆ హాస్పిటల్ వల్ల మళ్ళీ స్కూల్ ఎఫెక్ట్ కాకుండా ఆ స్కూల్లోనే పెట్టడం కాకుండా అన్ని కూడా అవన్నీ కూడా మళ్ళా పాత రోజుల్లో మళ్ళీ ఆ ప్రాంతం ఉండేటట్టుగా తీసుకునే చర్యలకి తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు ద్వారా డిమాండ్ చేస్తుంది. వారిపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ కుటుంబ సభ్యులు
ఎవరైతే ఈ రోజు మరణించారో చాలా బాధాకరం. సుమారు 7 మగవాళ్ళు, అదేవిధంగా ఆడవాళ్ళు 5, చిన్నారులు 2 చిన్నారులు కూడా చనిపోయినారు. ఒకటి చిన్ని గంగరాజు 48 ఏళ్ళు, నాబర్తి నాని 30 ఏళ్ళు, పెంగుపోలు వరలక్ష్మి 38 ఏళ్ళు, నాగులపల్లి గ్రీష్మ 10 ఏళ్ళు, శివకోటి గోవిందరావు 35 ఏళ్ళు, యలమంచిలి అప్పల నరసింహ 45 ఏళ్ళు, పిట్టా శంకర్రావు 45 ఏళ్ళు, కుందాన శ్రీయ 6 ఏళ్ళు, అన్నెప్పు చంద్రమౌళి ఈయన మెడికల్ స్టూడెంట్ 19 ఏళ్ళు, మేకా కృష్ణమూర్తి 73 ఏళ్ళు, రావాడ నారాయణమ్మ 40 ఏళ్ళు, రత్నాల గంగాధర్ 64 ఏళ్ళు. ఈ కుటుంబ సభ్యులు మరి వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా వారికి సంతాపాన్ని తెలియజేస్తూ, మహానాడు ద్వారా వారికి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ, ఆ క్షతగాత్రులందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.